చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన తర్వాత చాలా సమస్యలు తీరిపోతాయి అనుకోవడం జరిగింది. అందుకే చాలామంది చదువుకున్న వాళ్ళు తర్వాత చాలా హోప్తో చంద్రబాబు నాయుడికి రాక కోసం ఎదురు చూశారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉంది అనిపించక తప్పదు. ఎందుకంటే అన్ని పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా రీస్టార్ట్ కాలేదు. ఫండ్స్ కేంద్రం ఎలకేషన్ జరిగింది, అయినా సరే అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటిది తెలియదు. అది 2014 నుంచి 2019 ఎండింగ్ లోపటే పూర్తి చేస్తా అన్నారు. ఈయన వచ్చి అసలు ఆ కాంట్రాక్టులన్నీ క్యాన్సిల్ చేసి జగన్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఏమైంది మనందరికీ తెలుసు. పోనీ ఈయనైనా సరే స్పీడప్ చేస్తారంటే ఈ కాలాన్ని అప్పుడే నెమ్మదిగా ముందుకు నడుపుతున్నాడు తప్ప ఆ పనుల మట్టుకు ప్రారంభం కాలేదు. అట్లీస్ట్ ఈయన టెన్యూర్లో అయినా సరే పూర్తవుతుందేమో ఆశిద్దారు. ఇప్పటికే ప్రాజెక్ట్ కాస్ట్ చాలా ఎక్కువగా పెరిగింది. చేసిన పదే చేస్తున్నారు. ఎవరు వచ్చినా సరే ఆ పని నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మరి వీళ్ళకి పార్టీల యొక్క లబ్ధి కోసం చేస్తున్నారా, లేకపోతే కావాలని డిలే చేస్తున్నారా, ప్రాజెక్టు వ్యయం పెంచడానికి డిలే చేస్తున్నారా అనేటువంటి సందేహాలు రాక తప్పదు. పోని రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏమైనా మారిందా అంటే ఇసుక మాఫియా అలాగే ఉంది. అదేవిధంగా రేషన్ బియ్యం మాఫియా ఇంకా ఎక్కువగానే సాగుతున్నది. అది ఓన్లీ పార్టీలు మారాయి కానీ మాఫియాల మట్టుకు మారలేదు. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యేలు లేదా ఆ పార్టీ తాలూకా వాళ్ళు లేదా పాత వాళ్ళే మళ్ళీ ఈ పార్టీలోకి మారడం అనేటువంటిది మామూలుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి చంద్రబాబు మీద పెట్టుకునేటువంటి ఆశలు ప్రజలు అవుతాయేమో అనేటువంటి సందేహం జరుగుతున్నది. అంతేకాకుండా షాడోలో లోకేష్ బాబు చేస్తున్నటువంటిది ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన కలెక్షన్ కింగ్గా పేరు పొందాడు. ఆయన ఎప్పుడూ కూడా డబ్బులు వసూలు చేసుకుంటాడు, పదవులు పంచిపెడుతుంటాడు. పదవుల కోసం డబ్బులు వసూలు చేసి మనతో పదవులు ఇస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 4 మంత్రులు మార్చి మళ్ళీ 4 కొత్తగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. లేదా ఏదైనా సరే ఈ కార్పొరేషన్ చైర్మన్లు పదవులు లేదా రాజ్యసభ వేకెంట్ సీట్స్, ఎమ్మెల్సీ వేకెంట్ సీట్స్ ఇవి అమ్ముకోవడంలో కొనుక్కోవడంలో వీటిల్లో నిమగ్నమై ఉంటాడు అనేటువంటి విషయం అందరికీ అర్థమవుతూ ఉన్నది. అతని ధోరణి మారలేదు. ఈ భూములు అన్యాక్రాంతం చేయడంలో కూడా అతని హస్తం ఉందనేటువంటి విషయం అందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చూసినట్లయితే ఈ యొక్క పరిపాలన అవినీతికి దూరంగా సాగుతున్నదా లేదా